నమస్తే, వెల్కమ్ టు హాటీవీ. మానవ జీవితంలో శృంగారం ఒక సహజమైన ముఖ్యమైన భాగం. ఇది కేవలం సంతానోత్పత్తికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక, శారీరక ఆరోగ్యం, బంధాల బలోపేతం, ఒత్తిడి తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత కారణాల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, భాగస్వామి లేకపోవడం వల్ల లేదా ఇతర జీవిత పరిస్థితుల వల్ల కొందరు శృంగార జీవితానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక ఎంపిక లేదా అనివార్య పరిస్థితి మాత్రమే కాదు. కొన్నిసార్లు ఊహించని శారీరక, మానసిక, సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శృంగారం అనేది ఒక రకమైన సహజమైన శారీరక వ్యాయామం లాంటి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి దూరంగా ఉండడం వల్ల శారీరక ప్రయోజనాలను కోల్పోతారు. అంతేకాకుండా శృంగారం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. శృంగారం సమయంలో విడుదలయ్యే కొన్ని యాంటీబాడీలు ముఖ్యంగా ఇమ్యునోగ్లోబులిన్, జలుబు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి తోడ్పడతాయి. శృంగార జీవితానికి దూరంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి కొంతవరకు బలహీనపడే అవకాశం ఉంది. పురుషులలో క్రమం తప్పకుండా వీర్యస్ఖలనం జరగకపోవడం వల్ల ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కొన్ని స్వల్ప ప్రభావాలను చూపవచ్చు. ముఖ్యంగా శృంగారం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజ నొప్పి నివారణలుగా పనిచేస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని కోల్పోవడం వల్ల కొందరు శారీరక నొప్పులను ఎక్కువగా అనుభవించవచ్చు లేదా సాధారణంగా నీరసంగా అనిపించవచ్చు. శృంగారం అనేది కేవలం శారీరకమైనది కాదు, మానసికంగా కూడా ఎంతో ముఖ్యమైనది. ఇది శరీరంలో ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను అందిస్తాయి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. శృంగార జీవితానికి దూరంగా ఉంటే ఈ హార్మోన్ల ప్రభావం తగ్గి నిరాశ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొందరిలో చిరాకు, మూడినెస్కు దారితీయవచ్చు. అలాగే భాగస్వామితో శృంగారం అనేది బంధాన్ని బలోపేతం చేయడానికి, సాన్నిహిత్యాన్ని పెంచడానికి కీలకమైంది. దీనికి దూరంగా ఉండడం వల్ల భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం పెరిగే అవకాశం ఉంది, అపార్థాలు తలెత్తవచ్చు. ఇది సంబంధంలో అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీయవచ్చు. శృంగారం తర్వాత విడుదలయ్యే ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లు విశ్రాంతి తీసుకోవడానికి, మంచి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. శృంగారం లేకపోవడం వల్ల కొంతమందిలో నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. శృంగార జీవితానికి దూరం ఒంటరితనం, నిరాశ, ఆందోళన భావనలను పెంచుతుంది. శారీరక సాన్నిహిత్యం అనేది మానసిక బంధాన్ని, భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది. దానికి దూరంగా ఉండడం వల్ల భావోద్వేగ శూన్యత ఏర్పడవచ్చు. కొందరిలో, ముఖ్యంగా సంబంధాలలో ఉన్నవారికి శృంగార జీవితం లేకపోవడం అనేది ఆకర్షణీయంగా లేము అని లేదా భాగస్వామికి భారంగా మారాము అని భావించడానికి దారితీయవచ్చు. ఇది స్వీయ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమస్యలు అందరిలోనూ వస్తాయని, రావాలనే నియమమేమీ లేదు. వ్యక్తులను బట్టి, వారి పరిస్థితులను బట్టి ఇది మారుతుంది. కొందరు ఎలాంటి శృంగార జీవితం లేకుండా కూడా శారీరకంగా, మానసికంగా అత్యంత ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే శృంగారం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఇతర ఆరోగ్య, జీవనశైలి కారణాలు కూడా ఉండవచ్చు. మొత్తం మీద శృంగారం అనేది మానవ ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. దీనికి దూరంగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన శృంగార జీవితం అనేది మొత్తం ఆరోగ్యం, ఆనందం, సంబంధాల పటిష్టతకు తోడ్పడుతుంది. మీకేమైనా శారీరక లేదా మానసిక సమస్యలు ఉంటే కేవలం శృంగార జీవితం గురించే కాకుండా అన్ని అంశాల గురించి వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. మీ శరీరం, మనసు అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.